నమస్తే అండి మీ అందరికీ. హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ నానీస్ హెల్తీ కుకింగ్ ఛానల్‌లో మనం ఈరోజు ఉసిరికాయలతో వెరైటీ రెసిపీ అయితే చేసుకుందాం. ఇది ఉసిరికాయల సీజన్ కాబట్టి మనకి చాలా మంచి శ్రేష్టమైన ఉసిరికాయలైతే దొరుకుతాయండి. నేను చెట్టు దగ్గరికి వెళ్ళి కోస్తున్నాను చూసారా? ఆ చెట్టు అయితే ఎదలగాసింది. నేను ఒక 300 గ్రాములు, 400 గ్రాములు మధ్యలో ఉండేలాగా ఉసిరికాయలైతే కోసుకొని వచ్చాను. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. మనకి ఏ పాకం కావాలి అంటే మనం మీడియంగా ఉండాలి. అటు పచ్చివి కాదు, అటు పండినవి కాదు. దోరగా ఉండే ఉసిరికాయలైతే కోసుకొని వచ్చాను. వాటిని ఉడకబెట్టడానికి ఉసిరికాయలు శుభ్రంగా కడిగి వడగిన్నెలో వేశానండి. వాటికి కావలసిన పదార్థాలైతే 2 నిమ్మకాయలు, తాటి పటిక బెల్లం, మామూలు పటిక బెల్లం, ఉసిరికాయలు, అల్లం అయితే తీసుకున్నాను. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. మనము ఆవిరిలో ఉడకబెట్టడానికి 8 నిమిషాలు అయితే ఆవిరి మీద ఉడికించినట్లయితే బాగా కుక్ అయిపోతాయండి. చాకుతో కుచ్చినప్పుడు ఏమీ అంటకుండా ఉంటే బాగా మనకి ఉడికిపోయినట్టేనండి. అవి ఒక పక్కన పెట్టుకొని మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం అయితే బాగా చెక్కు తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది కదండి. ఉసిరికాయలు మరి వగరుగా ఉంటాయి, పులుపుగా ఉంటాయి. సి విటమిన్ పుష్కలంగా మనకు లభిస్తుందండి. పంటికి సమస్యలు కానీ, నోటికి సంబంధించిన ఏయైనా కానీ, దగ్గు, జలుబు, ఇట్లా చిగుళ్ళమ్మట రక్తం కారటం కానీ, ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే మనం సి విటమిన్ తింటే చాలా తొందరగా నయమవుతాయి. ఉసిరికాయలు, జామపళ్ళు, జామకాయలు ఇట్లా సి విటమిన్ పుష్కలంగా ఉన్నాయి తింటే మనకైతే నోటి సమస్యలు రాకుండా ఉంటాయి. అవి బాగా చల్లారుతున్నాయండి. తాటి పటిక బెల్లం 50 గ్రాములు, పటిక బెల్లం 300 గ్రాములు తీసుకున్నామండి. ఇట్లా తీసుకొని చిన్న రోట్లో వేసుకొని దంచుకోవాలి. బాగా పొడి చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. మనకి ఇట్లా అల్లం, ఉసిరికాయలతో మనం వెరైటీ రెసిపీ అయితే చేసుకోవటానికి సిద్ధపడుతున్నాం కదా! మనకి 5 నిమిషాలు చల్లారిన తర్వాత అట్లా విడివిడిగా అయిపోతాయండి. నొక్కి పట్టగానే విడివిడిగా విత్తనాలతో సహా డివైడ్ అయిపోతున్నాయి. చూసారు కదా! 4 భాగాలుగా విడిపోతున్నాయి. వాటినన్నిటిని విత్తనాలు తీసేసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో సపరేట్‌గా చేసుకొని వేసుకోవాలి. చూసారా? అట్లా మధ్యలో నొక్కి పట్టగానే 4 భాగాలు విడిపోతుంది. చాలా ఈజీగా తీసుకోవచ్చు. మనమైతే తీసుకున్నవన్నీ అంత క్వాలిటీ అయితే అయిందండి. చూసారు కదా! దాన్ని శుభ్రంగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. కళాయిలో వేసుకొని ఆయిల్ అయితే వేసే పని లేదు. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేను వేయలేదండి. అది వేసిన తర్వాత కచ్చా పచ్చగా దంచిన పటిక బెల్లాన్ని అయితే వేశాను. పటిక బెల్లము, తాటి పటిక బెల్లము అయితే వేశాను. వేసి 20 నిమిషాలు సిమ్లో ఉంచాలి. నేనైతే అల్లం మిక్సీలో వేయలేదు. పంటి కింద అల్లం తగులుతూ ఉంటే చాలా రుచిగా అనిపిస్తుంది. అందుకని నేను ముక్కలుగా కోసి వేశాను. పులుపు, వగరు, స్వీట్ అన్నీ పట్టుకొని అల్లం చాలా టేస్టీగా ఉంది. నవ్వులుతుంటే పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను నిమ్మ చెక్క అయితే సరిపోతుంది అనుకున్నాను, కానీ పులుపు సరిపోలేదు. ఒక ఫుల్ నిమ్మకాయ అయితే పడుతుంది. నిమ్మకాయని ఫుల్గా పిండుకుంటే మనకు పులుపు మీద వగరు అనేది తెలియకుండా ఉంటుంది. కాబట్టి అట్లా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ పేపర్ లేదు కాబట్టి నేను మామూలు నోట్స్లో ఉన్న పేపర్ని చించి ఆయిల్ పూసాను. అది ఆయిల్ పేపర్ లాగా రెడీ అయింది. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఉడికిన మిశ్రమాన్ని, మనకు తయారైన మిశ్రమాన్ని ఆ పేపర్లో వేసానండి. చూసారా? ఒక 4-5 గంటల తర్వాత మనకైతే ఉసిరికాయ జెల్లీ రెడీ అయిపోయింది. ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ఉదయాన్నే లేవగానే ఒక పీస్ అయితే తిన్నట్లయితే మనకి జలుబు, దగ్గులు రాకుండా, గొంతు సమస్య లేకుండా, నోటి సమస్య, చిగుళ్ళ నుండి రక్తం రావటం ఇలాంటి ఏమీ లేకుండా ఉసిరికాయ అంటే చాలా మంచిది కదా! మన పెద్దలు చెప్పారు. సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకునేలాగా ఇట్లా తయారు చేసుకొని రోజుకొక ముక్క తిన్నట్టయితే మనం చాలా హెల్తీగా ఉంటామండి. సీజనల్ కాబట్టి ఎక్కువ తెచ్చుకొని ఇట్లా చేసుకొని స్టోర్ చేసుకొని రోజుకొక ముక్క ఇంట్లో వాళ్ళు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా సరే ఈ రెసిపీ తినొచ్చండి. వగరు అనేది లేకుండా మనం పటిక బెల్లం వేసాం, అల్లం, నిమ్మకాయ వేసాం కాబట్టి ఉసిరికాయలో ఉన్న వగరు తెలియకుండా చాలా టేస్టీగా ఉందండి. మన హెల్తీ రెసిపీ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం ఇంట్రెస్ట్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.